కలెక్టర్ గారు మెన్షన్ చేశారు. యక్షుడు ధర్మరాజుకి ప్రశ్న వేసినప్పుడు దాంట్లో ఒక ప్రశ్న ఏంటంటే కిమ్ భాగ్యం అంటాం, అంటే ఏది అన్నిటికంటే గొప్ప భాగ్యం. సో మీకు ధర్మరాజు నేను పెద్ద పెద్ద అంతఃపురాలు అవి ఇవన్నీ చూసాం కదా, అన్నిటికీ మీకు ఏది గొప్ప ఇదని అంటే అన్నిటికంటే కూడా ఆరోగ్యంగా ఉండడం అనేది గొప్ప భాగ్యం అని చెప్తాను. ఇప్పుడు వచ్చినప్పుడు ఈసారి చెప్తే చాలా బాగా విషయం అనుకోకుండా ఈ వచ్చే ప్రోగ్రామ్ కూడా అది అంత చాలా హ్యాపీగా అయింది. సో అందరికీ కూడా ఆరోగ్యం అనేది అందరి భాగ్యం. ఇప్పుడు చూసినట్లయితే ఈరోజు మనకి శిబిరాలలో దాదాపు ఈసీజీ కావచ్చు, ఈకో కావచ్చు, అదర్ స్క్రీనింగ్ టెస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా సహజంగా ఒక హాస్పిటల్కి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం దానికి. అలాంటిది వాళ్ళందరికీ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళని, డాక్టర్స్ ని, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అందరినీ కూడా ఇక్కడ తీసుకుని వచ్చి ఇంతమందికి దాదాపు 600 700 ఎంతమంది వస్తారో అందరికీ కూడా ఏదైనా మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వడం అనేది, వాళ్ళకి ట్రీట్మెంట్ ముందు స్క్రీనింగ్, తర్వాత సబ్సిక్వెంట్ ఏదైనా కానీ సబ్సిక్వెంట్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చేదానికి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో కాబట్టి అందరూ కూడా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే ఎమ్మెల్యే గారు అడిగారు ఈ ల్యాండ్ ఆర్డర్ గురించి ఏం చేస్తారు కదా, అదైతే ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పలేదు సార్. ఒకటైతే చెప్పగలం, ఏదైతే గవర్నమెంట్ యొక్క ఆస్పిరేషన్స్ ఉన్నాయి, పోలీసు ప్రొఫెషనల్ గా వర్క్ చేయాలి, పేదవాడి కోసం ఉన్నారు అని అనిపించుకునే విధంగా విధులుగా ఉండాలి, వాళ్ళకి ఏదైనా కానీ కష్టం వస్తే సత్వరం న్యాయం చేసే విధంగా ఉండాలి, తనామన అనకుండా చట్టానికి లోబడి అందరూ కూడా పనిచేయాలనేది గవర్నమెంట్ యొక్క ఆస్పిరేషన్. సో కాబట్టి కడప జిల్లా పోలీసులు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఆలోచనలకి, వాళ్ళ ఆస్పిరేషన్స్ కి అనుగుణంగానే పనిచేస్తారని చెప్పి అందరికీ కూడా ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ కూడా మంచి పోలీసులు ఇస్తాము. మీరు పడుకునేటప్పుడు చాలా సేఫ్ గా మనకు బాగుంది, ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ లో ఉన్నాము అనేటటువంటి ఒక ఫీలింగ్ వచ్చే విధంగా ఆ విధంగా మనం పోలీస్ పనిచేస్తామని చెప్పి ఈ సభాముఖంగా కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాము.